సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. 7వ ఎస్ఐబిబి మీటింగ్లో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించిన 28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వైజాగ్లో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటుపై చర్చ జరగనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్లు పిలవడానికి మంత్రివర్గం అంగీకారం తెలపనుంది. సీడ్ యాక్సెస్ రోడ్ను నేషనల్ హైవే 16 కు కలిపేందుకు 682 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచేందుకు సైతం కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. అమరావతి రెండో దశలో 44,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూముల కేటాయింపులకు ఓకే చెప్పనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ పైన, ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుపైన కేబినెట్ చర్చ జరగబోతోంది. పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలను కూడా మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. రైట్, ఈ రోజు ఏ అంశాలను చర్చించబోతున్న అంశాలు తెలుసుకుందాం. కేబినెట్ భేటీలో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి. ఆశా, ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలోని సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. అయితే ఇటీవల ఎస్ఐపిబి సమావేశం జరిగింది. దాంట్లో ఆమోదం తెలిపినటువంటి 19 ప్రాజెక్టులకి సంబంధించి 28,546 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో దానిని నేషనల్ హైవే 16 కు కలిపేందుకు 680 కోట్ల రూపాయల టెండర్లు పిలిచేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే అమరావతి రెండవ దశలో 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎంతవరకు అవసరం ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాండ్ తీసుకున్నారు, దాంట్లో వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా మిగిలిన 44,000 రూపాయల 44,000 ఎకరాలు ఎందుకు అనే అంశానికి సంబంధించినటువంటి విషయాలు ఈ రోజు కేబినెట్ లో చర్చించిన తర్వాత దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ కి కావాల్సినటువంటి కొన్ని ఏరియాస్ కి కనెక్టివిటీస్ లేనందున ఈ ల్యాండ్ పూలింగ్ అవసరం అని చెప్పి సిఆర్డీఏ భావిస్తుంది. అలాగే రాష్ట్రంలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు ఆమోదం కేటాయించారు. దానికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర కూడా కేబినెట్ వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఏడాది పూర్తయిన సందర్భంగా కేబినెట్ లో నిన్న ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి సంబంధించి నెక్స్ట్ ఎట్లా ఉండాలి, ఈ ఏడాదిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరగబోతా ఉంది. అలాగే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీకి సంబంధించి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ఈ రోజు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే రాష్ట్రంలో మరొక 2 కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకి అలాగే పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ ఏదైతే సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అనేది ఇప్పటికీ ఇవ్వకపోవడం పైన ప్రతిపక్షాల నుంచి అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే సూపర్ 6 అమలులో ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు అన్నదాత సుఖీభవకి సంబంధించి నిధులు విడుదలకు సంబంధించి ఆల్రెడీ జూన్ 25 తర్వాత విడుదల చేస్తామని గతంలోనే చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు దానికి సంబంధించి విధి విధానాలపైన చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే తాజా రాజకీయ పరిణామాల తర్వాత ప్రతి కేబినెట్ లోనూ తాజా రాజకీయ పరిణామాల పైన మంత్రులతోటి సీఎం చర్చిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ ముగిసిన తర్వాత కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆశ.